ఓకే అండి. అనవసరమైన ఎలివేషన్స్ ఇచ్చి లాగ్ చేయకుండా స్ట్రైట్‌గా పాయింట్‌కే వచ్చేస్తా. ఎప్పటి వరకు మహేష్ బాబు మూవీస్ అండ్ అతని జర్నీని నేను 2 స్టేజెస్‌గా డివైడ్ చేసుకున్నా. స్టేజ్ 1 ప్రీ శ్రీమంతుడు అండ్ స్టేజ్ 2 పోస్ట్ శ్రీమంతుడు. మనం ఫస్ట్ పోస్ట్ శ్రీమంతుడు నుంచి స్టార్ట్ చేద్దాం. మహేష్ ఏ ముహూర్తాన శ్రీమంతుడు తీశాడో కానీ ఒక మల్టీవర్స్నే క్రియేట్ చేసేశాడు. శ్రీమంతుడు బాక్స్ ఆఫీస్ సక్సెస్ తర్వాత మహేష్ బీయింగ్ మహేష్ అగైన్ హీ ట్రైడ్ డిఫరెంట్ జాన్రాస్. ఒకటి బ్రహ్మోత్సవం, ఇంకోటి స్పైడర్. అన్ఫార్చునేట్లీ రెండు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఆ దెబ్బకి మన మహేష్ బాబు ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భరత్ అని నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు అండ్ సర్కారు వారి పాట ఇలాంటి మూవీస్ వచ్చాయి. ఇందులో నాకు తెలిసినంత వరకు సర్కారు వారి పాట ఒక్కటి తప్ప అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయ్యాయి. బట్ ఇవన్నీ మహేష్ బాబు క్రియేట్ చేసుకున్న మల్టీవర్స్ ఆఫ్ మహేష్నెస్ కైండ్ ఆఫ్ మూవీసే. ఆ తర్వాత గుంటూరు కారం మూవీ వచ్చింది. ఫార్చునేట్లీ ఈ మూవీ ఆ మల్టీవర్స్ మూవీ కాకపోయినప్పటికీ అన్ఫార్చునేట్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడలేదు. ఈ పోస్ట్ శ్రీమంతుడు స్టేజ్ ఏదైతే ఉందో అది కంటెంట్ వైజ్ మహేష్ బాబుని అక్కడే ఉంచేసింది. ఇదే పోస్ట్ శ్రీమంతుడు మూవీస్ మాత్రమే చూసిన కొంతమంది మహేష్ బాబు ఒకే టైప్ ఆఫ్ మూవీస్ తీస్తాడ్రా అని ఒకడంటే, మహేష్ బాబు ఒక రాయిలా ఉంటాడ్రా అని ఇంకోడంటాడు. వాళ్ళకేం తెలుసు వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఎ గోస్ట్ అని. రీసెంట్ టైమ్స్లో మహేష్ బాబు మూవీ అంటే సేమ్ ఉంటాయిరా అంటాం, కానీ ఒకప్పుడు మహేష్ బాబు మూవీస్లో మూవీకి స్టోరీలో, నెరేషన్లో, జాన్రాలో వేరియేషన్స్ ఉండేవి. అందులో కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అవ్వకపోవచ్చు, కానీ కంటెంట్ వైజ్ సూపర్ స్ట్రాంగ్గా ఉండేవి. ఒక్కసారి మహేష్ బాబు ప్రీ శ్రీమంతుడు స్టేజ్లో ఉన్న మూవీస్ చూసుకుంటే 90% మూవీస్ అన్నీ ఒక్కో రకంగా ఉంటాయి. ఒక మురారి, ఒక టక్కరి దొంగ, ఒక ఒక్కడు, ఒక అతడు, ఒక పోకిరి, ఒక కలేజా, ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఎస్విఎస్సి అండ్ ఒక వన్ నేనొక్కడిని. ఇంకా ఉంటాయి మూవీస్, లిస్ట్ పెద్ద అయిపోద్దని యాడ్ చేయలేదు. అసలు ఆ బిజినెస్ మ్యాన్ మూవీ ఫస్ట్ డే చూసినప్పుడైతే నేను మ్యాడ్ అయిపోయా. మూవీ అంతా మ్యాక్సిమం ఒక్కడే ఉంటాడు. వన్ మ్యాన్ షో అంటే ఇదిరా అని నేను తెలుసుకున్న రోజు అది. ఇక ఎస్విఎస్సి మూవీని అయితే ఇండియాలో ఎవ్వరు తీయలేరు. ఇట్స్ అ మ్యాజిక్ అండి. ఆ పెద్దోడు చిన్నోడు క్యారెక్టర్స్కి చాలా మంది రిలేట్ అవుతారు. అతడు మూవీ అయితే ఆ టైంకి అది టెక్నికల్లీ చాలా అడ్వాన్స్డ్ మూవీ. పోకిరి గురించి స్పెషల్గా చెప్పక్కర్లే. టక్కరి దొంగ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కాలేదంట, బట్ ఆ మ్యూజిక్ అండ్ ఆ వరల్డ్ సూపర్గా ఉంటాయి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మహేష్ బాబు మూవీ అది. ఇక కలేజా అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. ఫస్ట్ టైం ఒక తెలుగు మూవీ చూసి హాలీవుడ్ లెవెల్ రా అని అనిపించిన మూవీ వన్ నేనొక్కడినే. ఇలా చెప్పుకుంటూ పోతే ద లిస్ట్ గోస్ ఆన్ అండి. నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఐ వాంట్ దట్ ప్రీ శ్రీమంతుడు మహేష్ బాబు. ఇప్పుడు మహేష్ బాబు జర్నీలో థర్డ్ స్టేజ్ యాడ్ అవ్వబోతుంది. అదే పోస్ట్ SSMB 29 ఆర్ SSRMB 29 స్టేజ్. ఐ హోప్ ఈ మూవీ తర్వాత మహేష్ బాబు విల్ బి బ్యాక్ విత్ సమ్ ఎక్సైటింగ్ మూవీస్. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. అండ్ ఫైనలీ హ్యాపీ బర్త్డే టు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.